వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం తెలంగాణ స్టైల్. తెలంగాణలో చాలా ఫేమస్ అయినది గిన్నప్ప. ఎలా చేయాలో చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల బియ్యం పిండి, చిన్న కప్పులో సగం శనగపప్పు 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా తరుముకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండిని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని ముందుగా పెట్టుకున్న పదార్థాలన్నీ దాంట్లో వేసుకొని దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకొని కొద్దిగా కచ్చపిచ్చగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మెత్తగా. చాలా వాటర్ వేసుకోవద్దు, కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. రుచిగా కలుపుకోవద్దు. చపాతీ పిండి మాదిరి కలుపుకొని ముద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకొని ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని తీసుకొని ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ అయ్యేలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్నగా అక్కడక్కడ హోల్స్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, ఎందుకంటే మాడిపోవద్దు. దానిపైన మూత పెట్టి 10 నిమిషాల తర్వాత తిప్పి వేసి చూడాలి. తిప్పిన తర్వాత కొద్దిగానే ఎర్రగా అయ్యేంత వరకే కాలాలి. ఒక మాడనివ్వద్దు, మాడితే దాని రుచి పోతుంది. చూశారు కదా తెలంగాణ రుచికరమైన గిన్నప్ప ఎలా చేయాలో. విన్నానండి, చాలా బాగుంది. అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.